చేసినటువంటి మా గౌరవ కార్పొరేటర్లకు, మా డిప్యూటీ మేయర్ గారికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి ఒక ముఖ్య ఉద్దేశం, నిన్న 3 రోజులకు ముందు మా కార్పొరేటర్ని వేరే పార్టీకి, టీడీపీ పార్టీకి వెళ్ళడం విషయమే, దాన్ని తీవ్రంగా ఖండించే విషయంలో ఈ యొక్క ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నా, మనము ఏ జెండా మీద అయితే గెలుస్తున్నామో ఆ జెండా పట్టుకొని మనల్ని ఎవరైతే నాయకులు మనల్ని ముందుకు తీసుకెళ్ళి, కనీసము ఈ మాలో చాలామందికి అసలు ఓటర్ అంటే ఎవరు, పార్టీ అంటే ఏమిటి ఏమి తెలియకుండా ఉండేవాళ్ళు కూడా ఒక రిజర్వేషన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించాలన్న ఒక ఉద్దేశంతో, ముఖ్యంగా మహిళలు ఎక్కడా లేని విధముగా ప్రతి చోట 50% రిజర్వేషన్ జగన్మోహన్ రెడ్డి గారు కల్పిస్తే, ఇక్కడ ఇంకా 26 మంది మహిళలకి అవకాశం కల్పించి మా గౌరవ మాజీ మంత్రివర్యులు, మా ఒంగోలు శాసనసభ్యులు వాసన్న మాకు మహిళల్ని గుర్తింపించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఎక్కువగా అవకాశం కల్పించి మమ్మల్ని ప్రజల్లోకి తిప్పి మాకు కూడా ఒక అవకాశం కల్పించి ఒక ఉన్నతమైన స్థానాన్ని కల్పించి ఈ రోజున గొప్పగా మేము చెప్పుకుంటున్నాము అని అంటే అది మాకు వాసన మాకు ఇచ్చినట్టు భిక్ష. మన 4 రోజుల క్రితమే ఈ విషయాన్ని కూడా కార్పొరేటర్లు అందరూ ఘంటాపథంగా కూడా మీడియా ముఖంగా కూడా తెలియజేయడం జరిగింది. అయినా టీడీపీ వాళ్ళు ఏదో జరుగుతుంది అని చెప్పేసి భయభ్రాంతులు గురిచేసి, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల్లో ఉన్నటువంటి కార్పొరేటర్లపై గురిపెట్టి వారిని ఆర్థికంగా వాళ్ళని ఇబ్బంది పెడుతూ, అలాగే వాళ్ళకి ఏదో ఆశ చూపించి సంతలో పశువులకు అన్నట్లుగా 20 లక్షలకి 30 లక్షలకి కొనడం అనేది అది ఎంతవరకు సబబు, అది కూడా ఎలక్షన్ టైంలో ఇది ఎంతవరకు సబబు అనేది మేము మీడియా ముఖంగా మేము అడుగుతున్నాము. ఎక్కడైనా సరే ఉందా ఇది? మీకు తెలుసు, గతంలో పోయిన ఎలక్షన్లో 19 ఎలక్షన్లు ఇలాగనే 14 ఎలక్షన్స్లో ఇలాగనే చంద్రబాబు నాయుడు గారు మా యొక్క ఎమ్మెల్యేలు కొంటే 23 మందిని కొన్నారు. ఆ 23 మందిని కొంటే చివరికి ఆ 23 మంది కూడా ఓడిపోయారా లేదా అంటే క్రెడిబిలిటీ అనేది ఎలా ఉంటుంది అనే దానికి ఇదే ఒక నిదర్శనం. అక్కడ చంద్రబాబు నాయుడు గారు 23 మంది ఎమ్మెల్యేలు కొని చివరికి ఆయన 23 మందికే పరిమితం అయ్యారు. ఈ రోజున ఒక 5 కార్పొరేటర్లు కొన్నంత మాత్రాన టోటల్ కార్పొరేషన్ మీ హస్తాల్లోకి వస్తుందని చెప్పడంలో అసలు ఎంత హాస్యాస్పదంగా ఉంది అనే విషయాన్ని మేము మీడియా ముఖంగా మిమ్మల్ని అడుగుతున్నాము. నాయకుడు అనేవాడు మీ సత్తా చూపించుకోవాలనుకుంటే మీ అజెండా ఏమిటి, అలాగనే మీరు ఏ రకమైన పథకాలు ఇవ్వబోతున్నారని, మీ మేనిఫెస్టో ఏమిటి అనే విషయాన్ని ప్రజలకు చెప్పి, మేము వస్తే ఈ గొప్పగా పరిపాలిస్తామని చెప్పి మీ మీద ఏమైనా నమ్మకం ఉంటే ఆ నమ్మకాన్ని తగినట్టు మీరు ఓట్లు వేయించుకోండి. అంతేకాని ఒంగోలులో కార్పొరేట్లు కొన్నంత మాత్రాన మీరు గెలుస్తాము అని చెప్పేసి మీరు అనుకోవడము అది నిజంగా చాలా సిగ్గుచేటు. ప్రతి ఒక్కరు కూడా నవ్వుకుంటున్నారు. అంతేకాకుండా వెళ్ళిపోయిన కార్పొరేట్లు కూడా హెచ్చరిస్తున్నాను, మీరు ఏ జెండా మీద అయితే మీరు గెలిచారో ఆ జెండా మీరు ఆ యొక్క పార్టీకి రిజైన్ చేసి వెళ్ళాలి. ఇది పద్ధతి. రిజైన్ చేయకుండా మీ పార్టీని మీరు వెళ్ళిపోయి మీరేదో అక్కడ కండవాళ్ళు వేసుకున్నంత మాత్రాన మీరు ఎవరు ఏ పార్టీ తరఫున గెలిచారు అనే విషయాన్ని మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. నీతి నిజాయితీ కనుక లేనప్పుడు మనం రాజకీయాలకు రాకూడదు. అలాంటి ఉన్నవాళ్ళు మాత్రం మనుగడ సాధించడం అవుతుంది. కాబట్టి నేను వెళ్ళిన కార్పొరేటర్లని కూడా ఖండిస్తున్నాను. అలాగే నేను తీసుకెళ్ళినటువంటి తెలుగుదేశం నాయకులు కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎవరైనప్పటికీ కూడా మాజీ ఎమ్మెల్యే గారు జనార్దన్ గారే వాళ్ళని మభ్యపెట్టి తీసుకెళ్లారా, లేకపోతే మీ నాయకులే మా వాళ్ళని మభ్యపెట్టి తీసుకెళ్లారా, లేదంటే ఆర్థికంగా వాళ్ళకి ఏదో ఆశ చూపించి తీసుకెళ్లారా? ఇది మాత్రం ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటివి చేసినంత మాత్రాన మాకు ఇంకా కూడా, ఎందుకంటే వార్డులో మీరు ఏ యొక్క కార్పొరేట్లో మీరు ఏ జెండా మీద అయితే గెలుపొందారో ఆ వార్డులో ప్రజలకు మీరు ఖచ్చితంగా కూడా జవాబుదారీతనంగా ఉండాలి. ఖచ్చితంగా మీరు ఒక సమాధానం చెప్పి తీరాలి. రేపటి రోజు మీరు వార్డులోకి వెళ్తే మీరు ఏ పార్టీకి వార్డులోకి వెళ్తున్నట్టుగా మీరు అనుకోవాలి. ఖచ్చితంగా మీరు కనుక రిజైన్ చేసి వెళ్ళాలి. లేని పక్షంలో ఖచ్చితంగా మీ మీద మేము క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా మీ చేత రిజైన్ చేపించి అలాగే మళ్ళీ కూడా మేము త్వరలోనే ఎలక్షన్కి వెళ్ళబోతున్నాం అని చెప్పేసి మేము మీడియా ముఖంగా కూడా తెలియజేస్తున్నాము. ఇలాంటి పరిస్థితుల్లో ఇంత నీచమైన రాజకీయాలు మేము గతంలో ఎప్పుడు చూడలేదు. ప్రజలందరూ కూడా మిమ్మల్ని చూసి సిగ్గుపడుతున్నారు. అసలు ఇంత రాజకీయం ఎంత నీచంగా చేయాలన్నా? ఎందుకంటే మేము ప్రతి ఒక్కరు కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట్లాడుతున్నారు, ప్రతి ఇంటికి కూడా ఏదైనా నా వల్ల మీకు మంచి జరిగిందని కనుక మీరు నమ్మినట్లయితే ఖచ్చితంగా నాకు ఓటేయండి అని. మీరు ఎందుకు అలా అడగలేకపోతున్నారు? ఎంతసేపు ఎదుటి పార్టీల మీద దుమ్మెత్తి పోయడం తప్పితే మీరు ఏం పని చేస్తారని ఒక్కనైనా సరే మీరు ఎక్కడైనా ఏ యొక్క ప్రచారంలోనైనా ఎక్కడైనా సరే ఏ ఒక్క మీటింగ్లోనైనా సరే మీరు చెప్పగలుగుతున్నారా?
అదేమీ లేదు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, ఇక్కడ ఒంగోలు మరి వాసనను తిట్టడం. అలాగనే మరి మొన్న ఇచ్చినటువంటి 25,000 పట్టాల గురించి కూడా చాలా నీచాతినీచంగా మాట్లాడడం జరుగుతుంది. ఎప్పుడు కూడా మనకు స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయితే ఏనాడు కూడా ఏ గవర్నమెంట్ కూడా ఎక్కడ మరి రిజిస్ట్రేషన్ చేసిన ప్రక్రియ ఎక్కడ జరగలేదు. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటున్నారు. మీరు రోజు రోజుకి కింద దిగజారిపోతుంది, మీ గ్రాఫ్ రోజు రోజుకి పడిపోతుంది అనే విషయాన్ని మరి యొక్క కార్పొరేట్లు కొనడం కానివ్వండి, మీ యొక్క ప్రచారంలో ఇచ్చిన అబద్ధ ప్రచారాలు కానివ్వండి, ఇవన్నిటిని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మీరు ఏ పని అయితే చేస్తున్నారో, మీ గవర్నమెంట్ వస్తే మీరు ఏ మంచి పనులు చేస్తారు, ప్రజలకు ఏం చేస్తారనే విషయాన్ని తెలుసుకొని ఆ రకంగా మీరు ప్రచారంలోకి వెళ్తే కాస్త గౌరవం దొరుకుతుంది తప్ప ఎంతసేపటికి కూడా మరి మా పార్టీ మీద కానీ, మా నాయకుల మీద కానివ్వండి, మా సీఎం గారి మీద కానివ్వండి, మా వాసన మీద కానివ్వండి, అవాకులు చవాకులు పేలితే ఖచ్చితంగా ఇంకా 10 రోజులే టైం ఉంది. వచ్చే మరి 13వ తారీఖు అంతా కూడా ఈ టైంకి ఎలక్షన్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఖచ్చితంగా ప్రజలు నిర్ణయించాలి గెలుపోవటములు తప్ప మీరు చేస్తున్నటువంటి ఈ నీచమైన పనులకి ప్రజలే మీకు బుద్ధి చెప్తారని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఎక్కడి నుంచి అయినా సరే కార్పొరేట్ మిగతా వాళ్ళని సరే నేను హెచ్చరిస్తున్నాను. ఏంటంటే వాసన మనకు రాజకీయ భిక్ష పెట్టారు. ఇలా రాజకీయ భిక్ష పెట్టిన అతను మనల్ని ఎంతో ప్రేమించినట్టు నాయకుడిని మీరు అతను గుండ్ల మీద అంటున్నారు. ఇది ఎంతవరకు సబబు, ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి మరి కార్పొరేట్లను కూడా నేను అడుగుతున్నాను. కాబట్టి ఇది ఇలాంటి నీచమైన పనులు కనుక మీరు మరి గురైనట్లయితే భవిష్యత్తులో మీకు ఏ రకమైనటువంటి రాజకీయంగా కూడా మీకు ఎలాంటి భవిష్యత్తు కూడా మీకు ఉండదని చెప్పేసి మీకు తెలియజేస్తే హెచ్చరిస్తూ, మరి మీకు అందరికి వచ్చినటువంటి మీడియా మిత్రులు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాను.